sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ బాటిళ్లతో సింగరేణి కార్మికుల నిరసన, న్యాయం చేయాలని డిమాండ్. వన మహోత్సవంలో భాగస్వాములవ్వాలి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సిరిసిల్ల ఎస్పీ. పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలి, వైద్య సిబ్బందితో ఎమ్మెల్యే కౌశికిరెడ్డి సమీక్ష. ఇక వార్తల వివరాలు. పట్టణాభివృద్ధి పేరుతో ఏకపక్షంగా సింగరేణి క్వార్టర్స్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కార్మిక కుటుంబాలు పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రోడ్డు విస్తరణలో భాగంగా 31వ డివిజన్ సింగరేణి క్వార్టర్లను తొలగించేందుకు యాజమాన్యం కార్మికులకు నోటీసులు పంపింది. నగరం నడిబోర్డులో ఉన్న క్వార్టర్లను తొలగించి ఊరి చివర పాడుబడిన క్వార్టర్లు కేటాయించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్మికులు వాపోయారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కార్మికులు ఆందోళనకి దిగారు. పట్టణ అభివృద్ధి పేరుతో ఏకపక్షంగా సింగరేణి క్వార్టర్స్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో సింగరేణి భూములను నగరపాలక సంస్థకు అప్పచెప్పడమేంటని ప్రశ్నించారు. రోడ్డుకు ఇరువైపులా స్థలాలను సేకరించాల్సింది పోయి ఏకపక్షంగా సింగరేణి భూములను లాక్కోవడం సరికాదన్నారు. ఇదే డివిజన్లో సింగరేణేతరులకు యాజమాన్యం క్వార్టర్లను కేటాయించిందని, వారిని ఖాళీ చేయించి తమకు ఆ క్వార్టర్లను అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన క్వార్టర్లకు కరెంట్, వాటర్ కట్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సింగరేణి సంస్థ, స్థానిక ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రాణత్యాగానికైనా సిద్ధమని కార్మిక కుటుంబాలు హెచ్చరించాయి. మమ్మల్ని తీసేసి పాడుబడ్డ కుంపలల్లా అలా పందులు బొరుతాయి, కుక్కలు బొరుతాయి. ఆ కోటర్లు ఇస్తాలన్నా వాళ్ళందరూ కలిసి అందులో ఒకసారి వచ్చి చూడమనండి. మీకు కోటర్ నెంబర్ ఇస్తే కాదన్నా ఆ కోటర్ ఎట్లున్నది, తలుపులు ఉన్నాయా, బాత్రూమ్ ఉన్నాయా లేదా. ఇక్కడ ఇప్పుడు మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు అందరు చూసుకుంటా ప్రతి మంచిగా ఒక ఏం లేకున్నా వాళ్ళు చేస్తున్నారు. ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు మన జిఎం వాళ్ళు మనకి ఇక్కడ కోటర్లు ఉన్నాయి. ఆ కోటర్లు ఎట్లాంటివి ఉన్నాయి కనీసం చూసైనా వాటి కౌన్సిలింగ్ అయినా పెట్టాలి. సరే అట్లా అనుకోదు, మా కోటర్లు ఎందుకు తీసా మీకు రోడ్డు వెడల్పు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే ఎక్స్ట్రా ఒక కోటర్లు అన్నీ ఖాళీ ఉన్నాయి. ఫస్ట్ లైన్ మొత్తం మీరు రోడ్డు వెడల్పు ఇటు 20 ఫీట్లు తీసుకోవచ్చు. ఒకటే పక్క ఇటు చేస్తారన్న, ఒకటే పక్క ఏలేక అటు తీయాలి, ఇటు 20 ఫీట్లు తీయాలి, అటు 20 ఫీట్లు తీయాలి. అటు తీయండి, ఇటు తీయండి. 80 ఫీట్లు తీసినట్టుంటుంది, మధ్యలో 60 ఫీట్లు. NH హైవే కంటే ఇది పెద్దగా అవుతుంది. 20 అటు 20 ఇటు 20 తీసిన ఒకటే పక్క 120 ఫీట్లు తీస్తే ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఒకటే పక్క 120 అటు అంటే గవర్నమెంట్ స్థలం అటనా ఇది. సింగరేణి వీళ్ళని ఎలగొడితే పోతారు, వీళ్ళు డ్యూటీలు చేస్తే పోతారు, డ్యూటీలు కరెంట్ కట్ చేస్తే ఉంటారు, నల్ల కట్ చేస్తే ఉంటారు. దేనికైనా భరిస్తామనా? ఇప్పుడు చెప్తున్నా, మేము అందరం కలిసి చెప్తున్నా, ప్రాణాలు తెగించడానికైనా సిద్ధం. మా కరెంటు, మా నల్ల కానీ ఏదైనా కానీ కరెంట్ చేస్తే ప్రాణాలు కోల్పోవడానికైనా సిద్ధం అన్న మేమందరం. వన మహోత్సవంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. వేములవాడ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మానవాళి అవసరాల కోసం చెట్లు నరకడంతోనే కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వివరించారు. ఎస్పీ వెంట ఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, అంజయ్య సిబ్బంది ఉన్నారు. పోలీస్ శాఖలో 8 సంవత్సరాల పాటు సేవలందించిన జాగిలం మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జర్మన్ షేఫర్డ్ సంతతికి చెందిన జాగిలం ట్యాంగో అనారోగ్యంతో మృతి చెందగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్యాంగో ఇప్పటి వరకు 99 కేసుల్లో నిందితులను గుర్తించేందుకు సహకరించిందని గుర్తు చేశారు. ట్యాంగో అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు యాదగిరి, మధుకర్, రమేష్, రాజా హ్యాండర్లు, లక్ష్మణ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను బోయినపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వరదవెల్లి గ్రామానికి చెందిన సాయి, వెంకటేష్, వంశీ అనే ముగ్గురు యువకులు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డారు. బెట్టింగ్లకు డబ్బులు సరిపోక ఈ నెల 1న రాజన్నపేటకు చెందిన ఈడుగు కనకయ్య అనే రైతు ట్రాక్టర్ను ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు రైతు బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో దొంగిలించిన ట్రాక్టర్తో నిందితులు రాజన్నపేట నుంచి దేశాయిపల్లి, రత్నంపేట, గుండన్నపల్లి, కోరెం, వట్టెంల, నూకలమర్రి తదితర గ్రామాల మీదుగా ఆర్మూర్ మీదుగా లోకేశ్వరం మండలం మోడెం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ట్రాక్టర్ను విక్రయించే ప్రయత్నం చేయగా విషయం తెలుసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 4,50,000 రూపాయల విలువ చేసే జాండీర్ ట్రాక్టర్, కల్టివేటర్తో పాటు షిఫ్ట్ డిజైర్ కార్, బైక్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిరెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, రూరల్ ఎస్ఐ మారుతి సిబ్బంది పాల్గొన్నారు. అదే ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారు, ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు అయిపోయినాయి, ఇంకా డబ్బులు లేదు, ఏం చేయాలి, దానికోసం దొంగతనం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన ఎస్ఐ అండ్ సిఐ వీళ్ళిద్దరు కానిస్టేబుల్తో సహా ఏఎస్పీ ఆధ్వర్యంలో చాలా మంచిగా తొందరగా వీళ్ళకి పట్టుకున్నారు. ఇప్పుడు మనం వీళ్ళకి జైలు పంపిస్తే వీళ్ళకి శిక్ష వస్తే మేబీ మారుతారు, అదే మన ఉద్దేశం. ప్రొఫెషనల్ ఒఫెండర్ లాగా వీళ్ళ మార్పరు, వాళ్ళ చేంజ్ కాదు, అది మనం చూసుకుంటాము. అందరు జనాలకి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి. చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సూసైడ్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ బయట లోన్ తీసుకోవడం, అదే లోన్ కట్టడానికి మళ్ళీ అదే డబ్బులు లేదు, దానికోసం కూడా చాలా సూసైడ్స్ జరిగినాయి. బెట్టింగ్ మన తెలంగాణలో బ్యాన్ ఉంది. ఆ ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు. సో మీరు అందరు ఎవరైనా ఆడుతున్నారు, దయచేసి అది బంద్ చేయండి. ఎవరైనా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే, ప్రెస్ మిత్రుల దగ్గర కూడా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మన దగ్గర తీసుకొని రండి. మనం ఇది ఇట్లయినా నేరం మనం ఈజీగా ఆపగలవచ్చు. మనం ఆన్లైన్ బెట్టింగ్ ఆపితే వీళ్ళు ఒఫెండర్స్ కాదు, దే విల్ నాట్ టర్న్ టు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నెల 20 డెలివరీలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ పీహెచ్సీని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనిఖీ చేశారు. పేషెంట్లకు వైద్య సేవల పట్ల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన ఆడపిల్లకు 13,000, మగబిడ్డకు 13,000 నగదుతో పాటు కేసీఆర్ కిట్టు అందజేసినట్టు గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం కలిగేలా సిబ్బంది పనితీరు ఉండాలన్నారు. పీహెచ్సీలో గైనకాలజిస్టు ఉన్నారనే విషయం అందరికీ తెలియజేయాలన్నారు. ఇక నుంచి ప్రతి నెల ఆసుపత్రిని తనిఖీ చేస్తానన్నారు. అనంతరం ఓ పేషెంట్తో మాట్లాడిన ఎమ్మెల్యే సరైన వైద్యం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అద్భుతంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మీ అందరూ కూడా తెలుసు, ప్రైవేట్ హాస్పిటల్ అనేది లక్షలాది రూపాయలు తీసుకుంటా ఉన్నారు. కానీ అట్లాంటిది ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారు అద్భుతంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెప్యూట్ చేసి వాళ్ళకి ఫ్రీగా డెలివరీ చేసి, ఆనాడు కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000, మహిళలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ ఇచ్చి అసలు అద్భుతమైన స్కీమ్స్ చేసింది. నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, దయచేసి రాజకీయాలు వేరా, ప్రజలకి సర్వీస్ చేసేది వేరా. కేసీఆర్ కిట్ అనేది అద్భుతమైన స్కీమ్. దయచేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఆ కేసీఆర్ కిట్ అనేది కంటిన్యూ చేయాలి. మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 డెఫినెట్గా ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. త్వరలో ఏకకాలంలో రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో పర్యటించిన ఆయన ఆరపల్లిలో నూతనంగా నిర్మించిన ఎరువుల గోదాంను ప్రారంభించారు. దోనూరు గ్రామ చెరువును రైతులతో కలిసి సందర్శించారు. పంట పొలాలకు సాగునీటి కోసం తూము ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు దినేష్, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, సీనియర్ నాయకులు రవి, లక్ష్మణ్, సింహరాజు, ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు. నూతనంగా 6 నెలలకు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. అనేక సమస్యలు ఉన్నప్పటికీ మా దృష్టికి తీసుకొస్తామని పరిష్కారం చేస్తామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి నేను మనవి చేసుకుంటున్నా. రాబోయే కాలంలో కూడా పకడ్బందీగా నిన్న ముఖ్యమంత్రితో నేరుగా నేను మాట్లాడినాను. రాబోయే రోజుల్లో వడ్ల కొనుగోలు సెంటర్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఏ గ్రామంలో అయితే వడ్ల కొనుగోలు సెంటర్లకు స్థలాలు లేకపోయినా స్థలాలు కేటాయించే విధంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వాలని, రైతులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి వారికి చెప్పడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా ఆరపల్లి గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్దలకు, మా రైతు సోదరులకు, ముఖ్యంగా ఈ సొసైటీకి సంబంధించిన సభ్యులకు అందరూ కూడా పేరు పేరున మా పాత్రికేయ మిత్రులకు ఉదయం నా ఎంబడి నుంచి కూడా దోనూరుకు వెళ్తా, దోనూరు నుంచి ఇక్కడ వచ్చి నా ఎంబడిన పాత్రికేయ మిత్రులందరూ కూడా నేను ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ కోల్వాయికి సంబంధించిన పెద్దపల్లి జిల్లా మంతనిలోని అంబేద్కర్ చౌరస్తాలో సుమారు 100 మంది రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిట్టుపల్లి చెరువు కట్టదారి కొందరు కబ్జా చేశారని ఆరోపించారు. దారి కబ్జా కావడంతో ఆ కట్ట వెనకాల ఉన్న తమ పొలాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందన్నారు. దీంతో సుమారు 200 ఎకరాల భూమి బీడుగా మారిందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, మంతని తహసీల్దార్, స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేశామన్నారు. అయినప్పటికీ తమ సమస్య పరిష్కారం రావడం లేదన్నారు. సుమారు గంట పాటు రైతులు ధర్నా చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఎస్ఐ వెంకటకృష్ణ రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, గ్రామస్తులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. 30-40 ఏళ్ల నుంచి వాళ్ళు నడుస్తున్న దారులను ఎట్లా కబ్జా చేసారంటే కూడా రెస్పాండ్ కాలేదు. మేము ఈ రోజు పోయి దారులను దొబ్బుకుందామని పోతే మళ్ళీ మొదటికే వచ్చింది మా చరిత్ర అంతా. మాకు దారులు లేక ఇప్పుడు పొలాలు బీడుతోటి ఉన్నాయి. ఈ రోజు వరకు 200-250 ఎకరాలు రాక ఇప్పటికీ సాలు పెట్టలే, విత్తనాలు పోసుకో రాకుండా అయిపోయినాయి, దారులు లేకుండా అయిపోయినాయి. ఆ దారులను దయచేసి బిట్టువెల్లి పెద్ద చెరువు కట్టను కాపాడాలని ప్రభుత్వాన్ని పదే రైతులు మేము కోరుతున్నాం. ఆషాఢ మాసంలో గోరింటాకుకు ప్రత్యేకత ఉంటుంది. మిగతా రోజుల్లో మాట ఎలా ఉన్నా ఈ ఆషాఢ నెలలో మాత్రం ఆడపిల్లలు తమ చేతులకు, కాళ్లకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. ఆడపిల్లలే కాదు, పెద్దలు కూడా ఎంతో మురిపంగా గోరింటాకును పెట్టుకుంటారు. ఎర్రగా పండిన చేతులను చూసుకుని మురిసిపోతారు. గోరింటాకు పెట్టుకోవడం కోసం ఏకంగా పండుగనే జరుపుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉత్సాహంగా ఈ గోరింటాకు పండుగను జరుపుకుంటున్నారు మహిళలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఆర్య వైశ్య భవన్లో ఆషాఢమాసం సందర్భంగా మహిళలు గోరింటాకు పండుగను జరుపుకున్నారు. మహిళలంతా కలిసి ఒకచోట చేరి గౌరీదేవి స్వరూపమైన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒకరి చేతికి మరొకరు గోరింటాకును అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా పాటలు పాడుకుంటూ ఆనందోత్సాహాల నడుమ వేడుకలను జరుపుకున్నారు. అంతకుముందు మహిళలు వాసవి మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజారి పారువెల్ల సంతోష్ శర్మ, ఆలయ చైర్మన్ చకిలం మారుతి, పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కొమడవెల్లి భాస్కర్, సామాజిక సేవకులు పల్లా కిషన్, వైశ్యభవన్ ఇన్ఛార్జి రామిడి రవీందర్ పాల్గొన్నారు. సుల్తానాబాద్లో అందరము కలిసి వాసవి మాత టెంపుల్లో చాలా ఘనంగా జరుపుకుంటాము మైదాకు సంబరాలు. ఈ మైదాకు సంబరాలు ఎందుకు జరుపుకుంటామంటే మన ఇంతకుముందు ఉన్న ఎండాకాలంలో ఉన్న వేడి తగ్గించడానికి, మన బాడీ చలవనివ్వడానికి ఖచ్చితంగా ఈ గోరింటాకు పెట్టుకోవాలి అందరూ. ఈ గోరింటాకు ఇంకా ఎన్నో రకాలుగా ఉంది. ఏంటంటే ఇంకా ఈ గోరింటాకు ఎంత మంచిగా పండితే అంత మంచి మొగుడు వస్తాడంట. అది వాళ్ళందరికీ అదొక మక్కువ అందరికీ. ఇంకా ప్రతి సందర్భానికి ముందుగా గోరింటాకు. అన్నపూర్ణ ఆర్య వైశ్య సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని గీతా మందిరంలో గోరింటాకు వేడుకలు నిర్వహించారు. మహిళలు చేతులను గోరింటాకుతో అందంగా అలంకరించుకున్నారు. అనంతరం గీతాపారాయణం, లలితాపారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు ఎర్రచీరలు ధరించి గోరింటాకు పెట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కార్యవర్గం, సేవా సభ్యులు పాల్గొన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మెదక్ ఎంపీ రఘునందరావు దర్శించుకున్నారు. ముందుగా కోడెమొక్కులు చెల్లించుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు ఎంపీని ఆశీర్వదించారు. ఆలయ ఈవో ప్రతాప నవీన్, బి తిరుపతిరావు, సిరిగిరి శ్రీరాములు ఆధ్వర్యంలో రఘునందనరావుకు లడ్డూ ప్రసాదం అందజేశారు. రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు, పర్యవేక్షకులు తిరుపతిరావు కండువాతో ఎంపీని సన్మానించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధుల విషయంలో మా మంత్రులు మేమంతా కలిసి సమిష్టిగా పోరాడటం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పంచడానికి ఈ ప్రాంతం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు, ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారితో కలిసి 8 మంది మంత్రులం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ఇతోధికంగా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. అదే రకంగా వేములవాడ రాజరాజేశ్వర మందిరాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విస్మరించింది. భవిష్యత్తులో దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రసాద దర్శనం పథకం కింద దీన్ని ఎంపికయ్యేలా చూసి అభివృద్ధి పథంలో నడిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. పేకాడుతున్న 7గురిని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ SI రవిప్రసాద్ సిబ్బందితో కలిసి రైడ్ చేసి 7గురిని అరెస్టు చేయగా మరో 2 పారిపోయారు. నిందితుల నుంచి 17,200 నగదు, 4 మొబైల్స్, 2 బైకులతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో పాటు వారి వద్ద సీజ్ చేసిన వస్తువులు తదుపరి విచారణ నిమిత్తం రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పగించినట్టు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తూ పేదల ఇళ్లలో వెలుగులు నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, కాంగ్రెస్ శ్రీశైల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే 76 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు
గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు అండగా నిలిచిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైన వారిని సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటున్నట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు మంజూరు కాగా ఇంటింటికి తిరుగుతూ వారు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. చెక్కుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసెల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, ఎర్రం గంగ నర్సయ్య, తర్రె మనోహర్, తిరుపతి, రవీందర్ పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి గ్రామానికి చెందిన 6 వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో రుద్రంగి గ్రామంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా పెద్దలు గౌరవనీయులు ఆదిశీలన్న గారి దృష్టికి తీసుకెళ్తే ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కింద 2 లక్షలు ఉండేది. గత ప్రభుత్వం 5 లక్షలు పెంచింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షలకు కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా చేదోడు వాదోడుగా ఉండడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఏమైనా అవసరాలు ఉంటే మా దృష్టికి కానీ మన ఎమ్మెల్యే దృష్టికి కానీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి చేస్తే ఖచ్చితంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సత్యం, గ్రామశాఖ అధ్యక్షులు వెంకటేశం, ఉపాధ్యక్షులు మంతెన నరేష్, సాగర్, యూత్ అధ్యక్షులు వేణు, ప్రధాన కార్యదర్శి కుమ్మరి తిరుపతి పాల్గొన్నారు. అనారోగ్యంగా ఉన్న వారికి ఎల్ఓసీల ద్వారా ఎన్నో లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. వారికి మా కోనరావుపేట మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రజలకు అందుతున్నటువంటి డబ్బును వారు సంతోషంగా స్వీకరించి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తరఫున నుంచి మంచి స్పందన ఉంది కాబట్టి వారు రాబోయే రోజుల్లో మా కోనరావుపేట మండలాన్ని ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేయాలని చెప్పి మేము శాసనసభ్యులు గారిని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సీజన్లో అడపాదడప కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనివ్వడం లేదు. సరిపడా నీరు లేకపోవడంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోగా పంటల సాగు సందిగ్ధంలో పడిపోయింది. అప్పుడప్పుడు కురుస్తున్న చిరుజల్లులకు పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, ఇతర అపరాల పంటలకు సరిపోతున్న వరికి శరఘాతంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా బావులు, బోరుబావులపై ఆధారపడి పంటలు సాగవుతుంటాయి. 2.35 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1,083,080 ఎకరాల్లో, కంది 1,502 ఎకరాల్లో, మొక్కజొన్న 1,510, పత్తి 49,215, మిరప 180, పెసర 348 ఎకరాల మేరకు సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదైనా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండించాలని భావించిన మెట్ట ప్రాంత రైతులు నీరు లేక బెంగపెట్టుకున్నారు. గ్రామాల్లో బోరుబావులు వట్టిపోయే దశకు చేరుతున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభం నుంచి నేటి వరకు కురిసిన జల్లులు ఏమాత్రం ప్రభావం చూపలేదు. భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోర్లలో కూడా సరిగ్గా నీరు రావడం లేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది మేలో 57 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయినట్టు అధికారులు తెలిపారు. బోయిన్పల్లి మండలంలో తక్కువ లోతులో సగటున 6.12 మీటర్లు ఉండగా వేములవాడ అర్బన్లో అత్యధికంగా 17.42 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నట్టు సమాచారం. అయితే మాకు 4 ఎకరాల పొలాలు ఉన్నాయి. దాని వారాన కూడా నీళ్లు లేక తుకాలు పోసి ఎండిపోతున్నాయి. బావులల్లో నీళ్లు లేవు, బోర్లల్లో నీళ్ళు లేవు. పైపు ద్వారా కూడా నీళ్ళు ఇస్తాను. అప్పుడు కేసీఆర్ పదవితో నడిచినప్పుడు చెర్లలో నీళ్లు ఉన్నవి. ఇప్పుడు నీళ్లు లేకుండా అయినాయి. పొలాలు ఎండిపోతున్నాయి, తుకాలు ఎండుతున్నాయి. రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరు లాగోడ్లు పెట్టుకుంటా. దాని ద్వారా కూడా మీరు దయచేసి ఆ పైపుల ద్వారానన్నా మాకు చెరువులు, కుంటలు నింపాలని మేము అనుజేస్తున్నాం. మీ గురించి రేవంత్ రెడ్డి సారు కరెంటు కూడా కొంచెం కొరతలు 24 గంటలు కాంగ్రెస్ పదవి ఉన్నప్పుడు 70 ఏళ్ళ కింద కూడా
కరెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చారు, దాని గురించి కూడా ఎత్తకరావు చేసారు. కూడా పెద్ద కొద్ది రిస్క్ తీసుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చెరువు కుంటలు నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలాంటిగా ఒక్క సెకండ్ కూడా కరెంట్ 24 గంటల కరెంటు మీరు అప్పు తెస్తారా సప్పు తెస్తారా మాకు సంబంధం లేదు. ఆయన ఏ రీతిగా తెచ్చిండో కేసీఆర్ మరి అప్పుడు కరెంట్ అయితే కంటిన్యూగా ఇచ్చిండు. అదేవిధంగా ఈ కరెంటు ద్వారా మేము కూడా మీకు మద్దతు తెలిపిన వాళ్ళమే. మాకు కూడా జనాలు అంటే ఏమాయ మీరు మద్దతు తెలిపిన పార్టీ మరి ఏది కరెంట్ ఏది అని మమ్మల్ని అడిగితే మాకు కూడా ఇబ్బంది అనిపిస్తున్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు రైతులను ఆదుకోవాలి. యథావిధిగా ఈ చెరువు కుంటలు ఎత్తిపోతల ఆ పథకం ద్వారా అది పూర్తి చేసి చెరువు కుంటలు నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రైతన్నలు మొఖాన కొంగు పెట్టి 7 పాపం అవసరమైతే మీరు ఒకసారి సర్వే చేసి కూడా చూసుకోరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, పంటలకు సాగునీరు అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలో చికెన్ ధర 99 రూపాయలు. ఏంటి చికెన్ ధర మార్కెట్లో 200 రూపాయలకు పైగా ఉంటే 99 రూపాయలని చెబుతున్నారని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదండి, గర్రేపల్లి గ్రామంలో రాజు అనే వ్యక్తి కొత్తగా ఓ చికెన్ సెంటర్ను ప్రారంభించాడు. తన షాపును పబ్లిసిటీ చేసుకోవడంలో భాగంగా కేజీ చికెన్ ధరను 99 రూపాయలుగా నిర్ణయించాడు. ఇంకేముంది, ఆఫర్ చూసిన గ్రామస్తులు చికెన్ కోసం క్యూ కట్టారు. ఏకంగా ఒకే రోజులో 12 క్వింటాల చికెన్ అమ్మినట్లు చికెన్ సెంటర్ నిర్వాహకుడు రాజు తెలిపాడు. మార్కెటింగ్ ఐడియా బాగుంది కదూ, యజమానికి మంచి పబ్లిసిటీ, గ్రామస్తులకు ఆఫర్లో చికెన్. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పీరీల పండుగ పురస్కరించుకుని 5వ రోజు జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురవీధుల గుండా జెండాను తీసుకువచ్చి పీర్ల మసీదు వద్ద ప్రతిష్ఠించారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపకుని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 16న మట్కీలు, 17న మొహరం సందర్భంగా అగ్నిగుండాలు, పీరుల నిమజ్జనం తదితర కార్యక్రమాలు జరిపించినట్టు తెలిపారు. మొహరం వేడుకలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పనిచేస్తున్నారని కాలువ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో 2 వరుసల రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు చేయడం పట్ల ఎంపీపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం నుండి ఓదల మండలంలోని పొత్కపల్లి గ్రామం వరకు 2 వరుసల రోడ్డు నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు నిధులు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రహదారిని పట్టించుకున్న నాదుడే లేరన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యే విజయరమణారావు చొరవతో కాల్వ శ్రీరాంపూర్ టు పొత్కపల్లి 2 వరుసల రహదారి మంజూరైందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సదయ్య, నాయకులు అల్లం దేవేందర్, మాదాసి సతీష్, పులి ఇంద్రకరణ్ రెడ్డి, రావి సదానందం, రమేష్, ఆరెల్లి రమేష్ పాల్గొన్నారు. పొత్కపల్లి శ్రీరాంపూర్ డబుల్ రోడ్ను ఏదైతే గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులైనటువంటి విజయన్న గారు గత 10-15 రోజుల క్రితం ఏదైతే 25 కోట్లు సిఆర్ఎఫ్ నిధుల నుంచి ఇప్పించి తర్వాత టెండర్ పిలిపించి అతి తొందరలోనే ఏదైతే మంత్రి గారు R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా, శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమం ఏదైతే స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా పేరుకపోయినటువంటి పొత్కపల్లి శ్రీరాంపూర్ రోడ్డు ఎంతమంది అధికారులు వచ్చినా, ప్రజాప్రతినిధులు వచ్చినా ఇక్కడి నుంచి వెళ్ళి సుమారు 7-8 గ్రామాల ప్రజలు మొరబెట్టుకున్న ఈనాటి వరకు మొన్నటి వరకు కూడా శాంక్షన్ కానటువంటి పరిస్థితి. కాబట్టి పెద్దలు గౌరవనీయులు విజయరమణారావు గారి సారథ్యంలో కాల్వ శ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన
ఈరోజు శ్రీరాంపూర్ టు కొత్తపల్లి రోడ్డు ఎమ్మెల్యే గారు గెలిచిన తరుణంలోనే శాంక్షన్ చేయించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం లోపల కూడా ఒక్క ప్యాచ్ వర్క్ కూడా కొత్తపల్లి శ్రీరాంపూర్ రోడ్ చేయలేదు. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ రోడ్ చేయడం, ఇప్పుడు అదే ఉద్దేశంతో మేము సీట్లు పంచి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP.